సెకండ్ కాంపోస్ట్కి అయితే నేను రెడీ చేస్తున్నా. ఇందులో ఫెర్టిలైజర్కి వాడినటువంటి ఆనియను, బనానా, లేడీస్ ఫింగర్ మొత్తం గ్రైండ్ చేసేసి వాటర్ పట్టి పోసేసిన తర్వాత ఇందులోనే కాస్త మట్టి వేసేసి ఉంచేసాను. రెండోది వచ్చి నేను ఈసారి ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళాను. ఫ్రూట్స్లో నేను ఈసారి వాటర్ మిలన్ కట్ చేసేస్తాం కదా పీసెస్, పైన ఉన్న స్కిన్ ఉంటుంది, ఆ స్కిన్లో వాటర్ పోసేసి 2 days ఉంచి ఫెర్టిలైజర్ చేయాలి. ఇలా నేను తయారు చేసిన ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అవి నేను ఇలాగా మొక్కలకి వేసేసాను. ఇందులో నేను ఉల్లిపాయలు, టమాటాలు, బెండకాయలు అన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ వీడ్స్ అయితే తీస్తాము. ఒక వీడ్స్ అయితే పడేయాలి, ఒక వీడ్స్ని కూడా ఎండబెట్టేసి నేను ఇందులో వేసేసాను. మట్టి అయితే తయారైంది 4 daysకి. ఇలా నా వర్క్ అయితే అయ్యింది. ఇవాళ వేసాను. ఇక్కడికి వచ్చి నాకు ఒక వంకాయ అయితే వస్తుంది చూడండి, చాలా చిన్నది. ఇక్కడ ఇది బుల్లి వంకాయ. బుల్లి వంకాయ అయితే వస్తుంది నాకు. రెండో వంకాయ చూడండి, మెంతికూర కూడా ఎంత బాగా పెరిగిందో. ఇలా పెరిగింది చక్కగా. అలాగే అలా ఒక టమాటా అయితే ఫైండ్ చేశాను నేను. 2 టమాటాలు అయితే కలర్ మారుతున్నాయి చూడండి. ఇలా గ్రీన్గా వచ్చిన టమాటాలు 3 to 4 weeks తర్వాత ఇలా రెడ్ కలర్లో అయితే అయ్యాయి. కొయ్యాలి, వీటిని కూడా కోస్తాం.